యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మనను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారతోము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అవ్యతరపరచకయుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి. గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. వారు జారతము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధం. మందిరమును గూర్చిన విధి ఇదియే. మూరల కొల చొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జేనెడు. బలిపీఠమునకు పీఠం ఒకటి ఉండవలను. దాని డొలుపు మూరెడెత్తును, మూరెడు వెడల్పును, చుట్టూ దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చురు వరకును ఎత్తు 2 మూరలు, వెడల్పు మూరెడు, మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు. దాని వెడల్పు మూరెడు. దేవుని కొండయను భాగము 4 మూరలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములు ఉండెను. దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల 14 మూరలు. దాని చుట్టూనున్న అంచు జేనెడు. దాని చుట్టంతయు మూరెడు. డొలపు ఒకటి ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఇలాగున జరిగింపవలను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలను. వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయడకే దాని రక్తంలో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను చమరవలను. తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పింపవలను. కోడి చేతను బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలను. దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను, నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలను. యెహోవా సన్నిధికి వాడిన తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపరచవలను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినం మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు.